Yeah, very good evening to everyone. This is Srinivas from Data Valley. Let's start our today's session. ఇంతకుముందు పైథాన్ గురించి చెప్పాము అండ్ నంపై లైబ్రరీస్ ఇన్ఫార్మ్ చేసాము. ఆ తర్వాత పాండాస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. పాండాస్లో మనకి మొత్తం చాలా టాపిక్స్ ఉన్నాయి. అయితే అందులో అన్నీ ఒకే రోజు కవర్ చేయడం కుదరదు కాబట్టి మనం ఏం చేసామంటే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ని స్ప్లిట్ చేసి 2 daysగా చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కొన్ని ఫంక్షన్స్ అయితే చూసాము. సో వాటికి కంటిన్యూషన్ ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. బట్ ఎనీవే ఒకసారి ఎస్డే చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒకసారి రీకాల్ చేస్తాను. ఎస్డే క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈస్ పాండాస్ అంటే ఏంటో చూసాము అండ్ హౌ టు ఇన్స్టాల్ పాండాస్. అది అయిపోయిన తర్వాత పాండాస్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము. ఓకే ఫైన్. అండ్ దెన్ వాట్ ఈస్ డేటా ఫ్రేమ్. డేటా ఫ్రేమ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్ ఉన్నాయి. 1D డైమెన్షనల్ డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, 2 dimensional డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, ఇలా అసలు డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ చూసాము. అండ్ నెక్స్ట్ ఒక ఎక్సెల్ ఫైల్లో నుంచి మనం డేటా అనేది ఎలా గెట్ చేయాలి, అలాగే CSV ఫైల్ అండ్ JSON ఫైల్. మనకి పాండాస్ అనేది 3 types ఆఫ్ ఫైల్స్ నుంచి మనకి వర్క్ చేసుకుంటుంది. ఏంటవి అంటే CSV ఫైల్, JSON ఫైల్, ఎక్సెల్ ఫైల్. దీస్ 3 ఫైల్స్ పాండాస్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే ఓకే ఫైన్. డేటా అనేది ఎలా గెట్ చేస్తామని చూసాము. అలాగే మనం రైట్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఏం చేసాము, లైక్ ఏదైనా డేటాని డైరెక్ట్గా ఎక్సెల్ షీట్లో రైట్ చేసాము. అండ్ మనకి రీడ్ ఫంక్షన్లో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం అక్కడ మెన్షన్ చేసిన ఫైల్ నేమ్ అనేది ఉంటేనే ఆటోమేటిక్గా మనకి అది గెట్ అవుతుంది. కానీ వైన్ కమింగ్ టు రైట్ ఫంక్షన్, నేను ఏదైనా అవుట్పుట్ ఫంక్షన్లో ఒక CSV ఫైల్లో నేను ఇది ప్రింట్ చేయాలన్నా అనుకోండి, నేను ఎంటీ CSV ఫైల్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్గా నాకు ఆ నేమ్తో CSV ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొన్ని ఫంక్షన్స్ చూసాము, లైక్ df.head, tail, షేప్, ఇన్ఫో, డిస్క్రైబ్. ఇలా ప్రీవియస్ క్లాస్లో కొన్ని కాలమ్స్ అయితే డిస్క్రైబ్ చేసుకున్నాము. డేటా అనేది ఎలా వ్యూ చేస్తాము అండ్ షేప్ అనేది ఎందుకు వ్యూ అవుతుందంటే మనకి ఎన్ని రోజు ఎన్ని కాలమ్ ఉన్నాయని చెప్పడానికి చూస్తాము. అండ్ డిస్క్రైబ్, ఇన్ఫో, మనం తీసుకున్న టేబుల్స్ యొక్క స్టాటిస్టిక్స్ కానీ ఇవన్నీ చూడాలనుకుంటే కనుక చెప్పాను నేను ఆల్రెడీ ఎస్డే క్లాస్లో కోడింగ్ కూడా చెప్పాను. సో గో టు ఎస్డేస్ క్లాస్. ఓకే, సెలెక్టింగ్ డేటా. ఈ సెలెక్టింగ్ డేటా అంటే ఏంటి అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు పర్టికులర్ ఒక కాలమ్ మాత్రమే చూడడానికి సెలెక్టింగ్ డేటాని యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫిల్టరింగ్ రోస్. ఓకే, ఒక రో ఉంది, ఆ రోలో మీరు ఏంటంటే పర్టికులర్ వాల్యూస్ మాత్రం ఫిల్టర్ చేయాలనుకుంటున్నప్పుడు ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. అలాగే బేసిక్ ఆపరేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏజ్ అనే కాలం తీసుకున్నాను. ఆ ఏజ్ అనే కాలంలో ప్రతి ఒక్క వాల్యూకి కూడా +5 యాడ్ చేయాలి. సో ఇలా చేస్తాం మనం. DF ఆఫ్ ఏజ్ ఏ కాలంకి అయితే యాడ్ చేయాలనుకుంటే మనం సింగిల్ కోట్లో ఇచ్చి +5. దట్ మీన్స్ నథింగ్ బట్ చేంజెస్ అనేది ఇలా పర్ఫామ్ చేస్తాము. ఓకే, ఇది ఒక వే ఆఫ్ ఆపరేషన్. నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ ఏంటి అంటే నేను ఇంకొక న్యూ కాలం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. న్యూ కాలం క్రియేట్ చేసి అది ఎక్కడ ఆ న్యూ కాలం వాల్యూస్ అనేవి ఎలా రావాలి. సో మనకి ఏజ్ కాలం ఉంది కదా, ఏజ్ కాలం ఇంటూ 2 చేస్తే ఆ న్యూ కాలం వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే ఫైన్. ఇప్పుడు డ్రాప్ ఫంక్షన్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా df.drop of new అంటే నేను ఏదైతే కాలం నేమ్ని రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ నేమ్ ఇచ్చేసి యాక్సిస్ ఆఫ్ 1 అని ఇస్తే అవుతుందంటే యాక్సిస్ ఆఫ్ 1 అంటే అర్థం ఏంటంటే కాలం వాల్యూస్ అండ్ యాక్సిస్ ఆఫ్ 0 అంటే అర్థం ఏంటంటే రో కాలమ్స్. ఓకే, నెక్స్ట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా. ఇది కూడా చూసాం మనం. ఏదైనా ఒకసారి చూడాలనుకుంటే కనుక ఎస్డే క్లాస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ గ్రూపింగ్ అండ్ అగ్రిగేషన్. ఓకే, ఈ గ్రూపింగ్ అండ్ అగ్రిగేషన్ అంటే అర్థం ఏంటి అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. లెట్ మీ అన్హైడ్ దిస్. చూడమ్మా, లెట్ మీ రన్ దిస్. ఓకేమ్మా, ఒకసారి మనం కనుక ఈ గ్రూపింగ్ అండ్ అగ్రిగేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ కాలం ఆ కాలం వైజ్గా మనం మీన్ జనరేట్ చేస్తాం. మీన్ అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో జెండర్ వైజ్ అండ్ ఏజ్ వైజ్ మనం మీన్ వాల్యూస్ అనేవి గెట్ చేస్తాము. ఒకసారి చూడండి, ఇది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏం చేశానంటే పాండాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసిన తర్వాత అండ్ ఒక డిక్షనరీ తీసుకుని డిక్షనరీలో నేను ఒక కీ వాల్యూ తీసుకున్నాను. కీ వచ్చేసరికి నేమ్ అండ్ జెండర్ అండ్ ఏజ్. దీస్ ఆర్ ద 3 కీస్. అండ్ వాటికి నేనేం చేశానంటే ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నాకు ఒరిజినల్ డేటాని ప్రింట్ చేయడానికి నేను ఒక కమాండ్ యూజ్ చేశా. ఒరిజినల్ డేటా ఫ్రేమ్ అనే కమాండ్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ యావరేజ్ ఏజ్ గ్రూప్డ్ బై జెండర్. అంటే నేను జెండర్ని బేస్ చేసుకుని యావరేజ్ ఏజ్ ఎంత అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేనేం చేశానంటే df.group by gender of age అని ఒక కీవర్డ్ మెన్షన్ చేసుకుంటే నాకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏజ్ యొక్క మీన్ వాల్యూస్ అనేవి నాకు జనరేట్ అవుతాయి. ఒకసారి చూద్దాము.
ఇప్పుడు చూడండి, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నాయి. అంటే 24, 22 and 29. These are the values. 24 plus 22 plus 29. Let me take calculator. 24 plus 22 plus 29, 75 divided by 3. చూడండి 25 వచ్చింది. అంటే చూడండి, నాకు ఫీమేల్ అవుట్పుట్ కరెక్ట్ వచ్చింది. దట్ మీన్స్ మీన్ వాల్యూ నాకు కరెక్ట్గానే వచ్చింది. అలాగే మేల్ కూడా ఎలా చేస్తాము? 27 ప్లస్ 32. ఇది కూడా సాల్వ్ చేయండి. 27 ప్లస్ 32 అంటే 59 వస్తుంది ఐ థింక్, అంతే కదా? 59. 27 ప్లస్ 29, ఇట్స్ 59. 59 డివైడెడ్ బై 2, 29.5. ఓకే, ఫైన్. ఇలా మనం మీన్ వాల్యూస్ అనేది గెట్ చేస్తాము బై యూజింగ్ అగ్రిగేట్ ఫంక్షన్. నెక్స్ట్ ఇంపోర్ట్ పాండాస్ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ వేసి మీద ఏసీ రన్ అవుతుంది, పైన వైరింగ్ కాలిపోతుంది. అది నోట్ వేసి సార్టింగ్ అండ్ ట్రైనింగ్. చూడండి, ఓకే. నార్మల్ 16 పెద్ద ఫ్లైక్ వస్తుంది. ఏసీ అనేది దాని మీద పెద్ద ఫ్లైక్ ఉంటుంది. ఏసీ కానీ దేనికైనా పెద్దది. ఇది సపరేట్ చేసుకోవాల్సింది. 6 amps మామూలుగా పవర్ ఇచ్చారంటే మీకు సాకెట్లు అయ్యి ఈ లోపల పెద్ద సాకెట్లు అయ్యి ఉంటాయి. మొత్తం అంటే ఇదే ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. నెక్స్ట్ సార్టింగ్ అండ్ రీనేమింగ్. నేను ఏం చేస్తున్నాను అంటే వాల్యూస్ అనేవి సార్ట్ చేస్తాను అండ్ వాటికి వచ్చేసరికి రీనేమ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ అలాగే పాండాస్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. డిక్షనరీ నేమ్ వచ్చేసరికి డేటా అని చెప్పించాను. వాటిల్లో నేమ్స్ వచ్చేసరికి, కీస్ వచ్చేసరికి నేమ్, జెండర్ అండ్ ఏజ్. These are the score. Those are the key values. Okay, fine. Next score. డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేశాను. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒరిజినల్ డేటా అనేది ప్రింట్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ డేటా ప్రింట్ చేసుకోవడానికి నేను కమాండ్ వచ్చేసరికి ఒరిజినల్ డేటా ఫ్రేమ్ అని ఇచ్చి అండ్ ప్రింట్ డిఎఫ్ అంటే ఏంటి? నాకు ఏదైతే డేటా ఫ్రేమ్ని స్టోర్ చేశాను నాకు ప్రింట్ అవుతుంది. అలాగే గ్రూప్ బై జెండర్ అండ్ సమ్ న్యూమరిక్. ప్రింట్ సమ్ ఆఫ్ ది న్యూమరిక్ వాల్యూస్ గ్రూప్ బై జెండర్. అంటే నాకు అర్థం ఏంటంటే న్యూమరిక్ వాల్యూస్ గ్రూప్ ఎలా చేస్తున్నాము? జెండర్ని బేస్ చేసుకుని చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ అంటే లైక్ జెండర్ని బేస్ చేసుకుని ఓన్లీ మేల్ వాల్యూస్ మాత్రం ప్రింట్ అయ్యేలాగా. లెట్ మీ రన్ దిస్. ఇప్పుడు చూడండి, యావరేజ్ వచ్చేసరికి 75 అనుకుంటే అండ్ స్కోర్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 273 అవుతుంది. ఓకే, ఏం లేదు, నథింగ్ బట్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంతకుముందు ఏజ్ ఒకటే తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏజ్తో పాటు స్కోర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఓన్లీ యావరేజ్ మాత్రం ఫైండ్ అవుట్ చేసాం. యావరేజ్ అంటే అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ అన్న యావరేజ్ అన్న రెండు ఒకటే జరుగుతుంది. ఓకే, ఇది అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డేటా అనేది వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ అలాగే డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చానమ్మా. నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏం చెప్పుకునేది ఏం లేదు. నెక్స్ట్ లాంబ్డా ఫంక్షన్ యూస్ చేస్తాము. మెర్జ్ అండ్ జాయిన్, కన్కాటినేషన్. ఓకే ఫైన్, నేను వీటికి కోడ్ అయితే చేయలేదు, బట్ ఎనీవే నో ఇష్యూ. లాంబ్డా ఫంక్షన్ ఏం చేస్తాము అంటే ఏజ్ అనే కాలమ్ని నేను లాంబ్డా ఫంక్షన్ యూస్ చేసి లైక్ ఇండివిజువల్గా వాల్యూస్ని ప్రింట్ చేయడానికి నేను ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది యూస్ చేశాను. నెక్స్ట్ అలాంగ్ విత్ దట్ మెర్జ్ అండ్ జాయిన్. ఎనీవే ఒకసారి నేను చెప్పేదానికంటే ముందు ఒకసారి 1 by 1 అబ్జర్వ్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, అసెండింగ్ యాక్చువల్గా డిఫాల్ట్గా అయితే మనకి వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా అసెండింగ్ వాల్యూస్లో వస్తాయి. లేదు మీరు ఆ వాల్యూస్ అనేవి అసెండింగ్ ఆర్డర్లో వద్దనుకుంటే మీరు ఏం చేస్తారంటే అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తే నాకు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి కూడా డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. ఓకే, ఇది అసెండింగ్ ఫంక్షన్ యొక్క యూజేజ్. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. వాల్యూస్ అనేవి డేటా ఫ్రేమ్ సార్టెడ్ బై ఏజ్ డిసెండింగ్ ఆర్డర్. అలాగే వాల్యూస్ అనేవి గ్రూప్ చేసి ఇది ఇంకోటి చేసాము, రీనేమ్ చేసాము. లెట్ మీ షో యూ. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ అలాగే డేటా తీసుకున్నాను. డేటా నుంచి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఒరిజినల్ డేటా ప్రింట్ చేశాను. రీనేమ్డ్ డిఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూడండి ఏమంటున్నానంటే నేను
ఆల్రెడీ పైన మనం నేమ్ అని ఒక కీ తీసుకున్నాము. నేను ఆ నేమ్ అనే కీని రీప్లేస్ చేయాలి. ఓకే, ఎలా రీప్లేస్ చేస్తాము చూడండి. ఆల్రెడీ నేను డేటా ఫ్రేమ్లో స్టోర్ చేస్తాను. నేమ్ అనే కాలం నాకు ఆల్రెడీ ఉంది. బట్ అక్కడ ఏం కావాలి, నాకు ఫుల్ నేమ్ అన్న థాట్ నాకు రావాలి. అంటే నాకు నేమ్ తీసేసి ఫుల్ నేమ్ అన్న పాయింట్ నేను నోట్ చేసుకోవాలి. నేను నోట్ చేసుకోవాలంటే ఏం చేయాలి చూడండి. రీనేమ్ డిఎఫ్ అంటే ఇది ఇంకొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఏదైతే రీనేమ్ చేస్తున్నామో ఆ రీనేమ్ కాలం ఏ కాలం మీద రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ని ఇట్లా నేను మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకే, కర్లీ బ్రాకెట్స్లో మెన్షన్ చేసుకుంటుంటే నాకు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి రీనేమ్ అవుతున్నాయి. సరే నేను రన్ చేస్తున్నాను చూడండి. ఫుల్ నేమ్ అయింది, ఏజ్, సిటీ. ఇంతకుముందు యాక్చువల్గా అయితే నాకు ఒరిజినల్ డేటా అనేది ఇలా ఉంది, లైక్ నేమ్, ఏజ్, సిటీ ఉంది. డేటా ఫ్రేమ్ ఆఫ్టర్ రీనేమింగ్ నేమ్ టు ఫుల్ నేమ్ అంటే నా డేటా ఫ్రేమ్ అనేది నేమ్ని కాస్త ఫుల్ నేమ్గా మార్చిన తర్వాత డేటా ఫ్రేమ్ ఇది అని చెప్పి చెప్తున్నాము. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. నెక్స్ట్ వన్ మనం మెర్జ్ అండ్ జాయిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను 2 డేటా ఫ్రేమ్లు తీసుకున్నా. ఒక డేటా ఫ్రేమ్ వచ్చేసరికి ఐడి 1,2 ఇచ్చి నేమ్ అంటే లైక్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక డేటా ఫ్రేమ్లోనే ఓన్లీ కీస్ ఉన్నాయి, ఇంకొక డేటా ఫ్రేమ్లో వాల్యూస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బోత్ డేటా ఫ్రేమ్స్ మెర్జ్ చేయొచ్చు. ఓకే, ఇది మనం ఆల్రెడీ డిక్షనరీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. లైక్ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి డిక్షనరీస్లో ఏముంటాయి, ఒక కీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది కదా. బట్ మనకేమంటే ఒక లిస్ట్ 2 లిస్టులు తీసుకున్నాము. ఆ 2 లిస్టుల్లోనూ కూడా ఒక లిస్ట్లోనేమో కీ ఉంది, ఇంకొక లిస్ట్లోనేమో వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. ఓకే, అయితే ఆ రెండింటిని బై యూజింగ్ డిక్స్ట్ కన్స్ట్రక్టర్ మనం ఏం చేసాము, రెండింటిని కూడా కంబైన్ చేసాం కదా. సో అలాగే ఇక్కడ కూడా 2 డేటా ఫ్రేమ్స్ని కంబైన్ చేసి చెప్తున్నారు. నెక్స్ట్ కన్కాటినేషన్. కన్కాటినేషన్ అర్థం ఏంటంటే కంబైన్, లైక్ 2 డేటా ఫ్రేమ్స్ తీసుకున్నా వర్టికల్గా కంబైన్ చేయాలంటే ఇందాక నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, యాక్సిస్ ఆఫ్ 0 అంటే వర్టికల్గా వస్తుంది, లైక్ రో వైజ్ వస్తుంది, సారీ కాలం వైజ్ వస్తుంది. యాక్సిస్ ఆఫ్ 1 అంటే రో వైజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రీప్లేస్ అండ్ మ్యాప్. లైక్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే జెండర్ ఉంది, రీప్లేస్ M, F అంటే నథింగ్ బట్ నేను జెండర్ అని పెట్టాను కదా, జెండర్ని తీసేసి నేను MF అని మాత్రమే పెట్టమని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ యూనిక్ డూప్లికేట్స్. నథింగ్ బట్ యూనిక్ డూప్లికేట్స్ అంటే సింగిల్ వాల్యూస్ అమ్మ. సింగిల్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తుంది, అండ్ డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ క్లీన్ కాలమ్ నేమ్స్. df is equal to df.columns is equal to df of columns dot strip. స్ట్రిప్ అంటే నథింగ్ బట్ మనకు అర్థం ఏంటి అంటే స్ట్రిప్ ఫంక్షన్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. స్ట్రిప్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒకసారి చేంజ్ అయిన వాల్యూస్ని ఒకసారి క్రియేట్ చేసిన వాల్యూస్ అనేవి మళ్ళీ రీక్రియేట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మినీ ప్రాజెక్ట్. క్రియేట్ డేటా ఫ్రేమ్ అండ్ ఫిల్టర్. ఆల్మోస్ట్ మనం తీసుకున్న కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసినట్టే ఉన్నాము. లైక్ గ్రూపింగ్ అండ్ అగ్రిగేషన్, సార్టింగ్ అండ్ రీనేమింగ్, అప్లై ఫంక్షన్, మెర్జ్ అండ్ జాయిన్, కన్కాటినేషన్, రీప్లేస్ అండ్ మ్యాప్. యూనిక్ అండ్ డూప్లికేట్స్, క్లీనింగ్ కాలమ్ నేమ్స్. ఇది నేను రేపు సీబోర్న్ చెప్తాను, సీబోర్న్ చెప్తాను. క్లీన్ కాలమ్ నేమ్స్ అనేవి మనకి సీబోర్న్లో వస్తాయి. సో ఇక్కడ బై మిస్టేక్గా పెట్టేస్తాను నేను. యాక్చువల్లీ క్లీన్ కాలమ్ నేమ్స్ అనేవి ఇక్కడ నేను పెట్టకూడదు ఇది. Okay, this is about pandas part 2. If anyone are still wants ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.